మాంగళ్య షాపింగ్ మాల్ ఆర్సీపురంలో అంబేద్కర్ స్టాట్యూ ఎదురుగా జూలై 12న రాశి ఖన్నా చేతుల మీదుగా గ్రాండ్ ఓపెనింగ్. దేశంలో ఓవైపు భారీ వరదలు, మరోవైపు చొక్క చెనుకుకు నోచుకోని రాష్ట్రాలు. వాతావరణంలో సమతౌల్యత ఎందుకు దెబ్బతింది? పసిఫిక్ మహాసముద్రం వేడెక్కడం భారత్కు హై అలర్ట్ లాంటిదా? పశ్చిమ కనుమలు డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయా? ఎన్ఓఏఏ నివేదిక హై అలర్ట్ జారీ చేసిందా? చివరకు మనం ఎలాంటి మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది? దేశంలోని పలు రాష్ట్రాల్లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ప్రకృతి ప్రకోపానికి వరద ప్రభావిత ప్రాంతాలు చివురుటాకుల్లా వణుకుతున్నాయి. ఢిల్లీ, ఉత్తరాఖండ్, హర్యానా, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, గుజరాత్, జమ్మూ కాశ్మీర్, అస్సాం రాష్ట్రాలు విలవిలలాడుతున్నాయి. భారీ వర్షాలతో కొండచర్యలు విరిగిపడ్డాయి. ఎడతెరిపి లేని వర్షాలు, ఆకస్మిక వరదలు జనజీవనాన్ని అస్తవ్యస్తం చేసేశాయి. అనేక కీలక ప్రాంతాలు వరద గుప్పిట్లో చిక్కుకున్నాయి. వేలాది ఎకరాల పంట వర్షార్పణమైంది. వాహనాలు వరద ఉధృతిలో కొట్టుకుపోయాయి. ఇళ్లు, భవనాలు కూలిపోయాయి. రోడ్లు, రహదారులు దెబ్బతిన్నాయి. చెట్లు, విద్యుత్ స్తంభాలు కుప్పకూలాయి. వాగులు, వంకలు, నదులు ఉప్పొంగి ప్రవహించాయి. వంతెనలు, బ్రిడ్జిలు కొట్టుకుపోయాయి. రైల్వే ట్రాకులు సైతం ధ్వంసమయ్యాయి. రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. జమ్మూ కాశ్మీర్లో మెరుపు వరదలు సంభవించాయి. అటు కేరళలోని వైనాడ్లో కొండచర్యలు విరిగిపడి భయోత్పాతం సృష్టించాయి. కల్లాడి టన్నెల్ నిర్మాణ ప్రదేశంలో కొండచర్యలు విరిగిపడ్డ ఘటనలో 5గురు మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి. అయితే ఎల్నినో కారణంగా ఈ ఏడాది వర్షాలు ఉండవని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ఇప్పుడెందుకు భారత్ను ముంచెత్తుతున్నాయి? ఈ ప్రకృతి విలయానికి కారణమేంటి అన్నది ఇప్పుడు ఆసక్తికర చర్చగా మారింది. ఎల్నినో ప్రభావం ఉన్నప్పటికీ ఓవైపు ఉత్తరాది సహా పలు ప్రాంతాల్లో వర్షాలు బీభత్సం సృష్టిస్తుంటే, మరోవైపు దక్షిణాదిలో మాత్రం పలకరించాలా వద్దా అన్న మీమాంసలో ఉన్నట్లుగా వెనకాడుతున్నాయి. దేశంలోని ఈ వాతావరణ అసమతుల్యత పరిస్థితులకు నిపుణులు పలు కారణాలు ఉన్నాయంటున్నారు. భారత ఉపఖండంలో హిమాలయాల కంటే పురాతనమైన భౌగోళిక చరిత్ర కలిగిన పశ్చిమ కనుమలు అత్యంత కీలకమైన పర్యావరణ వ్యవస్థగా ప్రసిద్ధి చెందాయి. మన దేశ రుతుపవన వ్యవస్థను, ముఖ్యంగా నైరుతి రుతుపవనాల గమనాన్ని నియంత్రించడంలో పశ్చిమ కనుమల భౌగోళిక ఆకృతి అత్యంత కీలక పాత్ర పోషిస్తుంది. సముద్రం నుంచి వచ్చే తేమతో కూడిన గాలులను అడ్డుకొని భారత పశ్చిమ తీరంలో భారీ వర్షపాతాన్ని ఇవి కలగజేస్తాయి. అయితే ఇటీవల కాలంలో పశ్చిమ కనుమల పర్యావరణ వ్యవస్థ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. వాతావరణ మార్పుల వల్ల కురుస్తున్న అసాధారణ కుండపోత వర్షాలకు తోడు నియంత్రణ లేని మనిషి అవసరాలు పశ్చిమ కనుమల్లో భౌగోళిక స్థిరత్వాన్ని పూర్తిగా దెబ్బతీస్తున్నాయి. దీని పర్యవసానంగా మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో భారీ కొండ చర్యలు విరిగిపట్టం, మట్టి చర్యలు కొట్టుకుపోవడం, ఆకస్మిక వరదలు సంభవించి ప్రాణాలు కోల్పోవడం జరుగుతోంది. 2018 నుంచి ప్రతి సంవత్సరం వర్షాకాలంలో పశ్చిమ కనుమల ప్రాంతంలో ప్రకృతి వైపరీత్యాలు సర్వసాధారణంగా మారిపోయాయంటున్నారు నిపుణులు. ఎప్పుడైతే మీకు వర్షాలు పడవలసిన చోట పడవలసిన టైంలో యూనిఫామ్ స్ప్రెడ్ తోటి పడలేదో, వాటి కారణం ఏంటంటే తర్వాత మూకమ్ముడిగా పడిపోవడం మూలాన ఒకేసారి ఒక పశ్చిమ కనుమలు అవనివ్వండి, ఏదన్నా మౌంటైనస్ రీజియన్ మీద కానీ మనకి ఎక్కువ వర్షపాతం పడితే అవి ల్యాండ్ స్లైడ్స్కి దారితీస్తాయి. ఇప్పుడు జరుగుతున్న ప్రక్రియ కూడా అలాంటిదే అని చెప్పుకోవాలి మనం. నైరుతి ఋతుపవనాల కాలంలో మనకి 2 బ్రాంచుల కింద ఉంటుంది, అరేబియన్ సీ బ్రాంచ్, బే ఆఫ్ బెంగాల్ బ్రాంచ్. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే బే ఆఫ్ బెంగాల్ బ్రాంచ్ చాలా యాక్టివ్గా ఉండడం, అరేబియన్ సీ బ్రాంచ్ యాక్టివిటీ తగ్గిపోవడం అన్నది మనం గమనిస్తున్నాం. ఎక్కువ క్లౌడీనెస్ కానీ కన్వెక్టివ్ యాక్టివిటీ కానీ సముద్రం మీదే ఏర్పడుతుంది. అంటే దానికి కారణం సముద్ర వాతావరణం కూడా వేడెక్కిపోవడం, అక్కడ కూడా కన్వెక్షన్ పెరగడం అన్న చూసాం. ఇప్పుడు మీరు శాటిలైట్ మ్యాప్ ఇప్పుడు లేటెస్ట్ ఫిగర్ చూసినా సరే మొత్తం బే ఆఫ్ బెంగాల్ అంతా మేఘావృతం అయి ఉంది. ఎక్కువ భారత ఉపఖండం మీద మేఘాలు అసలు లేకపోవడం అన్నది జరుగుతుంది. ఇది కూడా మనం మున్ముందు కొంచెం గమనించాల్సిన విషయం. మరోవైపు పసిఫిక్ మహాసముద్రంలో అలజడితో భారత్కు హై అలర్ట్ అన్న ఒక నివేదిక ఇప్పుడు టెన్షన్ పెడుతోంది. అమెరికాకు చెందిన నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫెరిక్ అడ్మినిస్ట్రేషన్ ఎన్ఓఏఏ విడుదల చేసిన గణాంకాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే ఈ ఏడాది జూన్ 1 నుంచి జూలై 4 వరకు
ప్రతిరోజు నినో 3.4 ప్రాంతంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదయ్యాయని ఎన్ఓఏఏ నివేదిక స్పష్టం చేస్తోంది. పసిఫిక్ మహాసముద్రంలో అసాధారణంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు భారత్ భవిష్యత్తుకు పెద్ద హెచ్చరికగా మారుతున్నాయంటుంది ఎన్ఓఏఏ నివేదిక. ఈ వేడి మరికొన్ని నెలలు కొనసాగితే ఎల్నినో మరింత బలపడే అవకాశముంది. అలా జరిగితే భారత్లో వర్షాభావం, తీవ్ర ఉష్ణోగ్రతలు, నీటి కొరత, పంటల నష్టం లాంటి సమస్యలు మరింత తీవ్రమయ్యే ప్రమాదముంది. వాస్తవానికి దేశంలో గత కొద్ది సంవత్సరాలుగా ఋతువులు గతి తిప్పుతున్నాయి. ఫలానా ఋతువులోనే ఎండలు రావాలి, ఫలానా ఋతువులోనే వర్షాలు పడాలనే ఋతుచక్రం ఇప్పుడు పనిచేయడం లేదు. భూతాపం పెరగడం, పర్యావరణ అసమతుల్యత, వాతావరణ మార్పులు వంటి కారణాల వల్లే ప్రకృతి విపత్తులు సంభవిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. భవిష్యత్తు గురించి ఆలోచించకుండా ఆధునీకరణ, ప్రపంచీకరణ అనుకుంటూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఇలాంటి ఘోర విపత్తులు పునరావృతమవుతాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.